కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం అశోక్ సార్ 10 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే అశోక్ సార్ దీక్ష అసలు చేపేయడం దుర్మార్గం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బలంగా కష్టపడ్డటువంటి వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అశోక్ సార్ ఇప్పటికీ 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సోయి లేకుండా ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలనేటటువంటి ఉద్దేశమే లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం జరుగుతుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చిర్రు, లేకుంటే పక్కకు పెడితే ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. నేను ఒక మాట ఏమంటున్నంటే మీరు అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని ఒక మాట అనుకోరు, అందరం 80 చెప్దాం లేదా అందరం 1,00,000 చెప్దాం. ఫస్ట్ మీరు ఒక డిసైడ్ అయిన తర్వాత మంత్రులు ప్రెస్ మీట్ పెట్టండి. అప్పటిదాకా మీరు ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే ఎవరికి జాబ్ క్యాలెండర్ తెలియదు. అద్దంకి దయాకర్కు జాబ్ క్యాలెండర్ తెలియదు. బల్మూరి వెంకట్ పేరు మీద నుంచి ఒక 6 నెలలు గడిపిర్రు, అద్దంకి దయాకర్ పేరు మీద ఇంకో 6 నెలలు గడిపిర్రు. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాళ్ళు 60,000 చెప్పుకునేది ఏముంది, ఇస్తే కదా. అంటే ఇది హిట్లర్ కాన్సెప్ట్. హిట్లర్ ఏమంటాడంటే అబద్ధాన్ని 1-2 సార్లు చెప్తే అదే నిజమైంది. అదే పందాను రేవంత్ రెడ్డి అన్వయించడం జరుగుతుంది. 60,000 అంటే ఏదో ఒక సందర్భంలో 60 కాదు కానీ 40 అనవా, 60 కాదు కానీ 40 ఇచ్చినాం అని చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో చెప్తుంది. వాళ్ళు 60,000 కాదండి ఇచ్చింది, నిజమే మాట్లాడతా 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనే 5,086 పోస్టులను డిఎస్సిలో యాడ్ చేయడం జరిగింది. అంతే తప్ప వీళ్ళు కొత్త నోటిఫికేషన్ 60,000 అనేది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం అన్నట్టు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం ఏంటంటే 60,000 ఉద్యోగాలు అనేది. 60,000 కాదండి, వారు 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి దాన్ని ఆక్సిలరీగా యాడ్ చేసారు తప్ప వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇది బేసిక్గా మనం తెలవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి విద్య గురించి అవగాహన లేనటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి. ఎంత దుర్మార్గం అండి. ఇది వరకు కూడా సవితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి, ఆమెకేం తెలియదు, ఈమెకేం తెలియదు. అంటే మంత్రి పదవులు ఎవరికి వస్తాయంటే నీకు తక్కువ తెలుసా, అయితే నువ్వే మంత్రి పో. ఎందుకు మరి ఎవరికైతే పరిజ్ఞానం తక్కువ ఉంటుందో అప్పుడు అది మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లోకి ఆ యొక్క పోర్ట్ఫోలియో అనేది పోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఈ విద్యాశాఖ మంత్రి లేకుండానే ఈ రాష్ట్రాన్ని 20 నెలల పాటు నడిపిర్రంటే మంత్రిత్వ శాఖల కేటాయింపు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇవ్వకపోతే కానీ 1కి మించి 2 అబద్ధాలు, మొత్తం అబద్ధాలతో చేసే సంసారం ఎప్పటికైనా కూలిపోతుంది. రేవంత్ రెడ్డికి 64 వచ్చినాయి కదా, నెక్స్ట్ 9, 10 1 డిజిట్ లోపు తీసుకురావడానికి యావత్ నిరుద్యోగ సమాజం పనిచేస్తుందండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. 15 ఏళ్ల పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు లేకుండా చెయ్యి ఇరగొట్టి ఉంచుతామనేటటువంటి అంశాన్ని గత 15 ఏళ్ళుగా అధికారం లేనప్పుడు మీరు ఈసారి అంటే గత ప్రభుత్వాన్ని అహంకార ధోరణిని పక్కన పెట్టి వీళ్ళకి అధికారం ఇప్పించాలనే ఉద్దేశంతో మీరు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి ఎలా చూస్తారు? మమ్మల్ని పక్కకు పెడతారండి. కానీ మేము ఏమంటున్నామంటే చాలామంది నిరుద్యోగులు ఓడిపోయారు అనేటటువంటి అంశం మళ్ళీ వినిపిస్తుంది. అది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే వ్యవస్థలో మార్పు ఈజీగా రాదు, కొంచెం టైం పడుతుంది. గ్రాడ్యువల్గా టైం పడుతుంది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ జాబ్ మేనిఫెస్టో ఇచ్చిందా అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన మేనిఫెస్టో లేదు కదా. రేపు బీజేపీ పార్టీ మేనిఫెస్టో పెడుతుంది, రేపు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెడుతుంది. అంటే ఏ ఒక్క పార్టీ అయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఇదివరకు కర్షకులు కార్మికులు ఎంత బలంగా పనిచేసిరో అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా మారిపోయారు. కాబట్టి రేపు ఖచ్చితంగా ఏ పార్టీ కావాలన్నా కానీ నిరుద్యోగ మేనిఫెస్టో పెట్టాల్సిందే. అది మేము సాధించుకున్నటువంటి విజయం, రేపు అమలు చేయించుకుంటాం. మొన్న కూడా నిరుద్యోగ మేనిఫెస్టో పెట్టారు. ఏది నిరుద్యోగ భృతి 5,000 అని, అదేవిధంగా మీకు మెగా డిఎస్సి 25,000 పోస్టులు అని పెట్టారు. ఏమైంది మరి? అంటే ఏమంటున్నామంటే వాళ్ళకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 2028లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఏండ్ల నుంచి వీళ్ళు నోటిఫికేషన్ లేయట్లే కదా. కరెక్ట్ ఈ యొక్క ఎలక్షన్కి ముందు నోటిఫికేషన్ వేస్తారు, మళ్ళీ క్లబ్ అవుతుంది. ఎలక్షన్కి ముందు నోటిఫికేషన్ వేస్తారు, మళ్ళీ క్లబ్ అవుతుంది.
మళ్ళీ పిల్లలందరూ గ్యాదర్ అవుతారు, మళ్ళీ మాస్ గ్యాదరింగ్, మళ్ళీ ప్రొటెస్టులు. నేనేమంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా రేపు భారతదేశంలో రాబోయేటటువంటి ప్రతి ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం అవుతుంది. ఎందుకంటే నేపాల్లో ఎలగొట్టిరు, శ్రీలంకలో ఎలగొట్టిరు, అంటే మన నైబరింగ్ కంట్రీస్ నేపాల్ యొక్క పరిస్థితులు ఇక్కడ తెలంగాణ వచ్చే అవకాశం ఉంది. 100% వస్తాయండి. ఎందుకు కాదు? చైతన్యవంతమైనటువంటి సమాజం, రజాకారుల ఉద్యమాన్ని నిర్మించినటువంటి సమాజం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించినటువంటి సమాజం, తెలంగాణను సాధించినటువంటి రాష్ట్రం, 1250 మంది దేశంలో ఒక రాష్ట్రం కోసం చనిపోయినటువంటి మొట్టమొదటి చిట్ట చివరి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే తెలంగాణ సమాజం చైతన్యభరితమైనటువంటి సమాజం. ఖచ్చితంగా విద్యార్థులు వీళ్ళందరూ ఏకమైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మెడలు వంచుతాం. వీళ్ళను కూడా మంత్రులు, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి నేపాల్లో బట్టలు ఉరికించి కొట్టిరు, వీళ్ళను కూడా కొట్టే రోజులు వస్తాయి. అంటే ఏంటంటే ఇదంతా ఒక దగ్గర గ్యాదర్ కావాలి. అంటే టీఆర్ఎస్ పార్టీ అనుకున్నదా? టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతామని చెప్పి కేసీఆర్ అనుకున్నాడా? అనుకోలేదు. ఓడిపోయిందా లేడా? ఓడిపోతారు. కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం ఎవరు శాశ్వతం కాదు. ఇది రాచరికం కాదండి, గణతంత్రం, స్వాతంత్రం, డెమోక్రటిక్. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్స్లో ప్రజలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓడిపోతాడా అని మీరు అడిగితే ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకు? మీరు నిరుద్యోగులు అంత పవర్ఫుల్లా కాదండి. అగ్రికల్చర్కి చేసింది ఏం లేదు, ఇండస్ట్రీకి చేసింది ఏం లేదు, సర్వీస్ సెక్టార్కి చేసింది ఏం లేదు. పింఛన్లు ఎడిపోయినాయి, మహిళా పింఛన్లు ఎడిపోయినాయి, మహిళలకు 2500 ఎడిపోయినాయి, 6 గ్యారంటీలు ఎడిపోయినాయి, బస్ ఫ్రీలు. అంటే పనికి రానటువంటి ఏది కూడా వీళ్ళు చక్కగా అమలు చేయాలి. ఒకటి చక్కగా అమలు చేసింది ఏంటంటే బస్ ఫ్రీ. ఎందుకంటే ఆడోళ్ళు కొట్టుకోవాలంట, అందుకే ఒక బస్ ఫ్రీ అనే దాన్ని తీసుకొని వచ్చిర్రు. కాబట్టి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు ఆగమైపోయినాయి. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు వెనకకి తీసుకున్నాడు. ఇది నిజం, 50 ఏళ్ళు వెనకకి తీసుకుని పోయింది. ఎందుకంటే సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేదు వీళ్ళకి. ఎందుకంటే గ్రూప్ అని ఒకటోసారి రాసినాం, రెండోసారి రాసినాం, మూడోసారి రాసినాం, మెయిన్స్ రెండోసారి పెట్టమని చెప్పి చెంప మీద పళ్ళు అని కొట్టింది హైకోర్టు. కొట్టిందా లేదా? మళ్ళీ రీమెయిన్స్ లేదా రీవాల్యుయేషన్ అని చెప్పి పెట్టాలి. అంటే ఏంటంటే ఒక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయలేకపోతురండి. ఒక్క ఎగ్జామ్ని ఇంత మంత్రిమండలి, ఇంత బ్యూరోక్రసీ ఉన్నప్పటికీ కూడా ఒక్క ఎగ్జామ్ని కూడా వీళ్ళు కండక్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది ప్రతిదీ నిరుద్యోగులు క్యాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ మేము పనిచేస్తాం. ఈ దేనికోసం పనిచేస్తామో కాలం నిర్ణయిస్తుంది. కానీ మాకు రేవంత్ రెడ్డి వద్దు. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో అనేటటువంటి కాన్సెప్ట్ తోటి నిరుద్యోగ సమాజం ముందుకు